సో ఈరోజు నేను ఏంటంటే చాలా కామన్గా మన ఇంట్లోనే పెద్దవాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పిగ్మెంట్ అంటే వాళ్ళు మిడిల్ ఏజ్లో చాలా ఎటువంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఒక ఏజ్ వస్తున్న కొద్దీ వాళ్ళకి ఏంటంటే ఎస్పెషలీ మెన్లో పెద్దవాళ్ళల్లో ఫోర్ హెడ్లో చీక్స్ మీద జాలైన్ మీద సైడ్ టెంపుల్స్ మీద ఒక టైప్ ఆఫ్ డీప్ పిగ్మెంట్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఇది ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది, నాకు మిడిల్ ఏజ్లో ఈ ప్రాబ్లం లేదు కదా, యాజ్ ఎ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ పిగ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఫస్ట్ థింగ్ దీనికి వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జెనెటికల్గా వాళ్ళకి పిగ్మెంట్ అనేది హై అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్పెషలీ ఉమెన్లో ఏజింగ్ చేంజెస్ అనేది బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ బోత్ ఇన్ ద మెన్ అండ్ ఉమెన్ ఏంటంటే లైఫ్ స్టైల్, ఇంప్రాపర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే అకాంథోసిస్ కానీ, థిక్ స్కిన్ కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్ అవ్వడం వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా మెచ్యురేషనల్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో వీటిని ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, నేను ఎప్పుడు చెప్పేది అండి, ఫస్ట్ థింగ్ ఈజ్ సన్ ఎక్స్పోజర్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. పీక్ సన్ టైంలో వాక్ చేయకపోవడము, పీక్ సన్ టైంలో బైక్ వెళ్ళకపోవడము, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఈవెన్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది ప్రాపర్గా వాడాలి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ అనేది గుడ్ హెల్దీ హ్యాబిట్స్తోని లైఫ్ స్టైల్ ప్రాపర్గా పెట్టుకుంటే మీ సైడ్ నుంచి మీరు మెచ్యురేషన్ పిగ్మెంటేషన్ తగ్గించవచ్చు. బట్ ఫ్రమ్ ద డర్మటాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక ఏజ్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ని కొన్ని రకాల పిగ్మెంటేషన్ రిడక్షన్ క్రీమ్స్తో కానీ ఈవెన్ ద మాయిశ్చరైజర్స్తో కానీ యాంటీ ఏజింగ్ క్రీమ్స్తో టు సమ్ ఎక్స్టెంట్ ఆ థిక్నెస్ని ఆ పిగ్మెంట్ని తగ్గించవచ్చు. కానీ వెరీ రెసిస్టెంట్గా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ క్యూ స్విచ్ లేజర్ అండ్ సమ్ టైమ్స్ ఓరల్గా కొన్ని రకాల మెడికేషన్స్ కూడా అవసరం ఉంటాయి. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ నియర్ బై డర్మటాలజిస్ట్.